నిత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడు ఉదయకాల సమయంలో యేసుని స్వస్థపరచు ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క స్వస్థత ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుకుంటున్నా. నేడు యొక్క వాగ్దానము యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. ప్రియకుమార కుమార్తె, యోబు గ్రంథంలో ఒక గొప్ప సంఘటన. ఆయన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడము. ఒకవైపు దేవుడు, మరొక వైపు అపవాది, మధ్యలో యోబు. అపవాది ఆలోచన యోబు దగ్గర అన్ని తీసివేస్తే దేవుని దూషిస్తాడని. కానీ దేవుడు అంటాడు కాదు. దానికి సాదృశ్యంగా అపవాది అప్పగించిన సమయంలో యోబుకు అనేకమైన ఆటంకాలు వచ్చినా సరే చివరికంట దేవుని ఆశీర్వాదం కనబడుతుంది. దేవునికి అనుకూలంగా జీవించాను. ఆ శ్రమలో, ఆ కలుములో ఎన్నడూ దేవుని దూషించకుండా చక్కగా ఉండెను. కొన్నిసార్లు ఆయన మాటలు వినప్పుడు మనకు అనిపిస్తుంటుంది యోబు గ్రంథంలో దేవుని దూషించడానికి కాదు. తనకు తాను చూస్తున్నాడు, తీర్పు తీరుస్తున్నాడు. దేవుని యొక్క తీర్పెట్టు వంటిది. నీతిమంతుడు ఆయన, దేవుడు నీతిమంతుడు. ఆయన తన బిడ్డలను కాయగాడు. అందుకని ఒక మాట అంటాడు, నా విమోచకుడు సజీవుడు. ఈరోజు ప్రియకుమార కుమార్తె, నీటి యొక్క ఈ ఎదురీతలు ప్రభు మనల్ని వదిలేయట్లేదు. ఆయన ఆనందంగా ఉండట్లేదు. నీ కొరకు, నా కొరకు ఆయన చింతిస్తున్నాడు. నా బిడ్డలు ఈ పరీక్షలో విజయం పొందుకుంటారు. ఈ యొక్క శ్రమకులంలో భయపడక, ఆందోళన చెందక. ఈరోజు నువ్వు చాలా కొదువులో ఉన్నావేమో, వాటిని చూసి నువ్వేమి దిగులు చెందకు. నా ప్రసంగమ్మా, ఇదిగో ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన మన పక్షమున వ్యాజ్యమాడబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీ కొందాలు. ఆనాటి యోబుని రక్షించిన దేవా, ఈరోజు మమ్మల్ని రక్షించండి. నీ కుమార్తెను రక్షించండి. ఇదిగో వారు శోధించబడుతున్నారు, వేధించబడుతున్నారు, బాధించబడుతున్నారు. అని యొక్క పరీక్ష సమయంలోనైనా ఆయన వారు నీవు నిలబడ్డకు సహాయం దయచేయండి. నీ వాక్యంతో ఆదరించండి. నీ స్వరముతో వారిని బలపరచబడుతున్న దేవా, నీ కొందాలు. ఈ అపవాది యొక్క కుతంత్రులు యేసు నామమున వచ్చి బంధకాలు విడుదల చేయండి. ఇద్దరిని సందర్శించి మొదలుపెట్టిన బిడ్డలైనా మీరు స్వరం విని సమాధానం దయచేయమంటావా, నీ కృపాక్షలు నింపి బలపరచుకోమని యేసు నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. ఆయన నమ్మకించండి. దేవుడు గొప్ప కార్యం చేయను కాక. ఆమేన్.